Hey guys, good morning. వెల్కమ్ బ్యాక్ టు మై వ్యాన్ లైఫ్ వీడియోస్. అండ్ ఈరోజు ఎక్కడున్నామంటే హైదరాబాద్ సరౌండింగ్లో షామీర్పేట లేక్ పక్కన ఒకటి క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పేసి వెనకాల కనబడుతుంది కదా, అది షామీర్పేట లేక్ వెనకాలే ఒక 2 కిలోమీటర్స్ రావాలి రోడ్ నుంచి. అండ్ ఊళ్ళో నుంచి రావచ్చు. రెండు దారులు ఉన్నాయి. సో ఈరోజు ఏంటంటే ప్లాను, చాలా మంది వీడియోలు చూస్తూనే ఉంటారు. మన క్యాంపింగ్ వ్యాన్ రెడీ అయిపోయింది. సో ఇది వచ్చేసి కరెంట్ వీడియో. ఆ మాడిఫికేషన్ వీడియోస్ అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు, అవి కరెంట్ వీడియోస్ కావు. మీరు మధ్యలోంచి చూస్తే అర్థం కాదు. స్టార్టింగ్ ఆ సిరీస్ మొత్తం స్టార్టింగ్ నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది. అవి ఇప్పటి వీడియోస్ కావు, 2 months బిఫోర్ వీడియోస్. సో అప్పుడు టైం దొరకలేదు కాబట్టి ఇప్పుడు వేస్తాను అనమాట. ఇది ఈ రోజు వీడియో మాత్రం ఇది కరెంట్ వీడియో. కరెంట్లో అయితే నేను ఇక్కడ ఉన్నాను అనమాట. అండ్ మ్యాటర్ ఏంటంటే, మనము ఎట్లా జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటాము, అనివార్య కారణాల వల్ల లేట్ అయిపోతుంది, చూస్తూనే ఉన్నారు మీరు. సో కార్ మొత్తానికి అయితే కార్ వర్క్ కూడా మొత్తం అయిపోయింది. ఇంకొకటి పైపు అండ్ మన కర్టెన్స్ పెండింగ్ ఉండే కదా, అవి కూడా చేపించేసినాం మొత్తము. ఇంకా మన కార్లో ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి, అసలు పవర్ బ్యాకప్ ఎంత వస్తుంది, వాటర్ ఫెసిలిటీస్ ఎంత ఉంటుంది, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎంత టైం పడుతుంది, మనకు వర్క్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందా లేదా, సిగ్నల్ ప్రాబ్లం ఎట్లా ఉంటుంది, దాన్ని ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి అని అన్ని ప్రాబ్లమ్స్ అంటే ముందే మైండ్ సెట్ చేసుకోవాలి కదా, ఏమేమి ప్రాబ్లమ్స్ మనం అక్కడికి వెళ్ళినాక ఫేస్ చేస్తామని చెప్పేసి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అనుకోకుండా ఏదైనా ప్రాబ్లమ్ ఫేస్ చేసి మళ్ళీ అయ్యో అనుకునే వాళ్ళు ముందే ట్రయల్ వేద్దామని చెప్పేసి ట్రయల్ అయితే నిన్న నుంచి స్టార్ట్ చేసిన. నిన్న షామీర్పేట లేక్ దగ్గర ఉండే డే మొత్తము. అండ్ నైట్ అక్కడ పోలీసులు వచ్చి పెట్రోలింగ్ చేస్తారు. నైట్ ప్రాబ్లం ఎందుకని చెప్పేసి నైట్ 7 గంటలు వచ్చేసి ఈ మేడ్చల్ క్రాస్ రోడ్లో ఒక పెట్రోల్ పంప్ ఉండే, అక్కడైతే ఉండే. ఈ రోజు అయితే ఇక్కడికి వచ్చిన మార్నింగ్. ఇంత మంచి ప్లేస్ అని తెలియదు నాకు అసలు యాక్చువల్గా. సన్ రైజ్ సన్సెట్ కూడా బాగుంటుందంట. సో ఈరోజు ఇక్కడే స్పెండ్ చేస్తా ఫుల్ డే టెస్టింగ్ అనమాట మనది. పవర్ కానీ సిగ్నల్ కానీ ఇంకా కార్లో మనం చేసిన ఫెసిలిటీస్ కానీ ఎలా ఉంటాయని చెప్పేసి. మన క్యాంపర్ వ్యాన్ ఇక్కడైతే ఆపేసినాము. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ క్షేత్రగిరి. అండ్ చుట్టుపక్కల చూడండి, అసలు ఆసమ్ ప్లేస్. హైదరాబాద్లో అయితే చాలామందికి తెలియదు ఈ ప్లేస్. అండ్ ఇక్కడ చూడండి ఫుల్ లొకేషన్, ఇదంతా గ్రీనరీ గ్రీనరీ గ్రీనరీ. అండ్ ఇక్కడ నుంచి వెళ్తే మనకి కిందికి ఊళ్ళోంచి వెళ్ళడానికి రూటు, ఇటు నుంచి అయితేనేమో మేడ్చల్ రూట్ నుంచి రావడానికి. ఈ టెంపుల్ దగ్గర రాగానే ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు కదా, వీరు బైకర్స్ ఇక్కడికి వచ్చిందంట జస్ట్ వీకెండ్ అని. సో వాళ్ళతోని కాఫీ తాగేసి ఈ ప్లేస్ కొద్దిగా ఎక్స్ప్లోర్ చేసిన. అండ్ కాఫీ తాగుతూ చాలా స్టోరీస్ అయితే షేర్ చేసుకున్నాం. నేను వాళ్ళు చాలా స్టోరీ చెప్పుకున్నాం. అండ్ తర్వాత వెనకాల ఉన్న ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేసాం. అది ఇంకో వీడియోలో ఉంది, ఫుల్ వీడియో, అది తప్పకుండా చూడండి. డేలోనైతే స్నానం అనేది మెయిన్ ఇంపార్టెంట్. దానికి వాటర్ అయితే అవసరం మనకి. సో ఇక్కడ చూసుకుంటే వెనకాల మనకి ఒక ట్యాంక్ ఉంది. సో ఇక్కడ డ్రింకింగ్ వాటర్ అండ్ స్నానానికి వాటర్ అయితే ఉంది. అండ్ అక్కడ బ్లూ కలర్ బిల్డింగ్ అని పడుతుంది వెనకాల, వచ్చేసి మిషన్ భగీరథ. సో వాటర్ అయితే మనకి ఇబ్బంది లేదు ఇక్కడ. ఒక 2 days అయితే ఇక్కడ ఉందామని అయితే అనుకుంటున్నా. సో ఫస్ట్ స్నానం చేసేసి గుడి దర్శనం చేసేసుకుని ఇంకా వర్క్ స్టార్ట్ చేసుకుంటాను. అక్కడ టెంపుల్ అండ్ అవి వచ్చేసి ట్యాప్స్. అండ్ అక్కడ బ్లూ కలర్ బిల్డింగ్ అని పడుతుంది కదా, అది వచ్చేసి మిషన్ భగీరథది. సో ఇక్కడ స్నానాలు చేసేసుకొచ్చి ఇక్కడ చేసేద్దాము. ఈ టెంపుల్ దగ్గర ఉన్నప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ పెట్టిండే. ఆ స్టోరీస్ చూసి కొంతమంది ఏంది బట్టలు ఇప్పి చూపిస్తున్నావు అది ఇది అని చెప్పేసి కామెంట్స్ అయితే పెట్టిండ్రు. జస్ట్ నేను చూపించాలి అనుకున్న రియాలిటీ. సో వ్యాన్ లైఫ్లో ఎక్కడ వాటర్ దొరికితే అక్కడ, ఇట్లా రోడ్ పైన పొలాల దగ్గర ఎక్కడ పడితే అక్కడ స్నానాలు చేసుకోవడం, బట్టలు ఉతుక్కోవడం చేసుకోవాల్సి ఉంటుంది. సో అది నేను జస్ట్ రియాలిటీ చూపించిన. అండ్ మన వ్యాన్లో టాయిలెట్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ ఎక్కువ లేదు కాబట్టి, సో ఇట్లానే ఎక్కడైతే వాటర్ దొరుకుతుందో అక్కడే మనము స్నానాలు చేసుకోవడం కానీ, బట్టలు ఉతుక్కోవడం కానీ, వ్యాన్లో వాటర్ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది రియాలిటీ, దానిలో సిగ్గేం లేదు, తప్పేం లేదు. నేను ఉన్నదే చూపించిన. రైట్, మంచిగా నల్ల దగ్గర స్నానం అయితే అయిపోయింది. వాటర్ అయితే సూపర్ కోల్డ్, చాలా రిఫ్రెషింగ్ ఉంది. ఇక తొందరగా టెంపుల్ విజిట్ చేసేసుకొని ఇంకా ఈరోజు వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను. కొద్దిగా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అండ్ వీడియో ఎడిటింగ్ అయితే ఉంది, అవి చేసేద్దాం ఇక. టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. మంచి ప్రశాంతంగా ఉంది ప్లేస్ అయితే. సో వెహికల్ అయితే ఇట్లా తిప్పిపెట్టిన, ఎందుకంటే సన్ రైజ్ ఇటు వస్తాయి అనమాట. సో కొద్దిగా సోలార్ కూడా ఛార్జింగ్ అవుతుంది అని చెప్పేసి ఇటు పెట్టిన. అండ్ ఇట్లా పెట్టిన ఈ డోరు అండ్ ఎస్ఆర్ డోర్ అయితే ఓపెన్ పెట్టిన. ఫుల్ గాలి అయితే పుష్కలంగా చల్లగా వస్తుంది. సో ఇక్కడ కూర్చుంటే నాకు ఇటుదిక్కు వ్యూ కనబడుతుంది అండ్ ఇటుదిక్కు కూడా వ్యూ కనబడుతుంది. సో ఇట్లా ఒకసారి పైకి ఎక్కి చూపిస్తా ఇట్లా ఉంటుంది. ఇట్లా కూర్చుంటే నేను వర్క్ చేసుకోవచ్చు. అక్కడ దిక్కు వ్యూ కనబడుతుంది అండ్ ఈ దిక్కు కూడా వ్యూ కనబడుతుంది.
ఒక ప్రాబ్లం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కార్ లోపల ఉంటే ఇంటర్నెట్ స్పీడ్ తక్కువ వస్తుంది, బయట ఉంటేనేమో ఎక్కువ వస్తుంది. అందుకని చెప్పేసి ఇక నా మొబైల్ ఇక్కడ పెట్టినా. సో అడిదికి పెడదాం అంటే ఎండ్ ఉంది, సో ఇడిదికి నీడు ఉంది. అందుకని చెప్పేసి ప్రస్తుతం అయితే ఇట్లా పెట్టిన మొబైల్. సో బయట పెడితే నాకు ఎంబీలలో వస్తుంది స్పీడు, కార్ లోపలికి వెళ్తే మాత్రం కేబీలలో వస్తుంది. సో నేను ఒక వీడియో అప్లోడ్ పెట్టిన, దానికి టైము 2 hours చూపిస్తుంది లోపల పెడితే. ఇప్పుడు కొద్దిగా తగ్గింది, ఇప్పటిదాకా అయితే 2.5 hours చూపించింది. ఇప్పుడు ఎంబీలలో వస్తుంది స్పీడ్, సో 1.5 hour వస్తుంది. మేబీ ఇది ఇంకా తగ్గుతుంది అనుకుంటున్నా. మొబైల్ ఎట్ రిస్క్. స్నానం చేసేసి కొద్దిగా వర్క్ అయితే చేసుకున్నా. ఇంకొకటి ఏంటంటే, ఈరోజు శనివారం అండ్ ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో ఈరోజు ఇక్కడ అన్నదానం అంట. అక్కడ భగీరథది బ్లూ కలర్ బిల్డింగ్ ఉంది కదా, అక్కడైతే అన్నదానం ఉందంట. సో ఈరోజు ఫుడ్ ప్రిపేర్ చేసే అవకాశం మళ్ళీ రాలేదు. సో అక్కడికి వెళ్ళేసి అన్నం తినేసి వద్దాం. శనివారం అన్నదానం అని ఇక్కడ అందరికీ లోకల్స్ తెలుసు అనుకుంటా. సో చాలానే మంది వచ్చారు ఊరు దగ్గర నుంచి. సో అక్కడ అన్నదానం ప్లేస్ అన్నం, ఇంకా జనాలు కూడా బాగానే ఉన్నారు. ప్రతి శనివారం ఇట్లా టెంపుల్ దగ్గర అన్నదానం ఉంటుంది. టెంపుల్ తరపు కానీ ఇంకెవరన్నా దాతలు డొనేట్ చేస్తే స్పెషల్ ఒకేషన్లో మ్యారేజెస్ అట్లా అయినా కానీ దాతలు ఎవరన్నా అన్నదానం పెట్టిస్తారు. ఇక్కడ వర్క్ చేసుకుంటా అంటే మనకి ఇక్కడ ఒక షూటింగ్ జరుగుతున్నట్టుంది, సాంగ్ ఏదో చేస్తున్నారు. వీళ్ళది స్పందన చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పేసి ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అక్కడ డ్యాన్స్ చేస్తున్నాడు కదా తనైతే, శ్రీరాముని యొక్క 108 పేర్లకు గుర్తుగా ఒక 108 డివోషనల్ ప్లేసెస్, అంటే 108 టెంపుల్స్లో ఒక డ్యాన్స్ చిన్న చిన్న బిట్స్ క్లిప్స్ చేసేసి వాటన్నిటిని కలిపి 108 నామాలతో ఒక వీడియో అయితే చేయడానికి తన గోల్ అనమాట. సో జస్ట్ రాముడు అంటే ఇష్టం అంట, దానికోసం. అండ్ ఇక్కడ రెడ్ షర్ట్ కనబడుతుంది కదా, ఏదైతే మార్షల్ ఆర్ట్స్. సో దీనిలో అందరూ డిఫరెంట్ ఆర్ట్స్ పీపుల్ అందరూ, ఇంట్రెస్టెడ్ పీపుల్ అందరూ ఈ ఎన్జిఓ నడుపుతున్నారు. రైట్, టైం వచ్చేసి 6 o'clock. లొకేషన్ చూడండి, ఎవరు లేరు, ఓన్లీ ఇక్కడ లోపల ఒక పాలేరు అయినా ఇక గుడి మెయింటైన్ చేసే ఆయన వాళ్ళు ఉన్నారు. అండ్ అక్కడ లైట్ ఉంది కదా, అది వచ్చేసి మిషన్ భగీరథం పొద్దున్న చూపించిన కదా అన్నదానం అని చెప్పేసి. అది చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది, అసలు చాలా ప్రశాంతంగా ఉంది. సో ఆయన ఒక్కడే ఉన్నాడు, కొద్దిసేపు మాట్లాడొద్దామని తనతో వెళ్తున్నా. డే టైంలో వీడియో తీయడానికి అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. చాలా లొకేషన్ మాత్రం సూపర్, అసలు ఏమంటారు ఏం చెప్పొస్తారు నాకు మాటలలో, అంత ప్రశాంతంగా ఉందంటే సూపర్ ప్రశాంతం. అసలు జనాలు ఎవ్వరు లేరు, ఎంత ప్రశాంతంగా. అసలు సిటీ అవుట్స్కట్లో ఇంత మంచి ప్లేస్ ఉందని ఎవరు తెలియకపోవచ్చు. కొంచెం చూస్తే ఇప్పుడు నైట్ అయింది కదా, మొత్తం చుట్టూ ఏ వైపు పోయినా సరే మొత్తం సిటీ ఇట్లా అది లైట్స్ కనబడుతుంది. అక్కడికి వెళ్ళి చూపిస్తా చూడండి, సన్సెట్ అయింది ఇప్పుడే. అక్కడ స్కై చూపిస్తా, ఆరెంజ్ స్కై. సో ఇది మిషన్ భగీరథ కదా, హెచ్ఎండబ్ల్యూఎస్ది. సో ఎంత పెద్ద పైప్స్ ఉన్నాయి చూడండి, కింద నుంచి వాటర్ ఇక్కడికి వచ్చేస్తుంది మనకి. ఈ పైప్ చూడండి, కింద నుంచి వాటర్ ఇక్కడికి వస్తే మన కొమరవెల్లి దగ్గర ఏంటన్న ప్లేస్ అది, కొండపాక నుంచి ఒక 6 పంప్ మోటార్స్ ఉంటాయంట. దాంతో ప్రెషర్తోని మనకి కొండ పైకి అయితే ఈ పెద్ద పెద్ద పైపులతో వస్తాయంట. అండ్ ఇక్కడ నుంచి సైనిక్పురి, ఈ పైపు ఇక్కడ నుంచి సైనిక్పురి, ఇక్కడ నుంచి సైనిక్పురి ఆలేరు, ఇంకా సైనిక్పురి ఆలేరు, పటాన్చేరు. సో వాటన్నిటికీ ఎటువంటి ప్రెషర్ లేకుండా ఓన్లీ గ్రావిటేషన్ ఫోర్స్తో పోవడానికి ఇంత పైకి వాటర్ అయితే పంప్ చేసేసి ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్ కిందికి వెళ్తాయి అనమాట. అండ్ ఇక్కడ ఇప్పుడే సన్సెట్ అయింది. సన్సెట్ అయిన తర్వాత స్కై మొత్తం ఆరెంజ్. అండ్ లాస్ట్లో చూసినాం కదా, ఇదంతా సిటీ అనమాట. లాస్ట్లో చూసేది మనకి లైట్లు కనబడుతున్నాయి కదా చిన్నగా, ఒక గీతలాగా పైన. అది వచ్చేసి మన ORR, షామీర్పేట నుంచి ఆలియాబాద్ సైడ్ కానీ అటు పటాన్చేరు సైడ్ కానీ వెళ్ళే ORR అనమాట. ఇక్కడ నుంచి సూపర్ కనబడుతుంది. ఇది సన్సెట్ తర్వాత వ్యూ ఈ కొండ మీద. టైం వచ్చేసి 7 అవుతుంది. ఇంకొక పావు గంట నేను అక్కడ వాటర్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతోని, అండ్ ఇక్కడ గుళ్ళో ఇన్ఛార్జ్ అండ్ సెక్యూరిటీ ఉంటాడు వాళ్ళతోనైతే మాట్లాడుతూ ఉన్నా. ఒక అరగంట
వాళ్ళతో మాట్లాడుతున్నా. అండ్ మన కార్ అయితే ఇక్కడ ఉంది, ఒంటరిగా ఎందుకని చెప్పేసి అక్కడ వాళ్ళ రూమ్ ఉంది, సో అక్కడ పెడుతున్నా. అక్కడ వాళ్ళు ముంగట పెట్టుకుంటే వాళ్ళతో కొద్దిగా మాట్లాడుకుంటూ కొద్దిగా టైం పాస్ చేస్తారు అనుకుంటుంది. ఈ ప్లేస్ కొద్దిగా హైట్లో ఉంది కాబట్టి సన్సెట్ సన్ రైజ్ సూపర్గా కనబడుతుంది. అండ్ చీకటి అయిన తర్వాత చుట్టూ ఏ వైపు వెళ్ళినా కానీ మనకి సిటీ లైట్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది షామీర్పేట లేక్. ఇటు సైడ్ నుంచి అది మనకు వెహికల్స్ కనబడేది, అది హైవే షామీర్పేట దగ్గర ఉంటుంది కదా, ఆ హైవే. సో ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది నైట్ వ్యూ ఇక్కడ నుంచి. అండ్ అది వీడియో అయితే చాలా లెంత్ అయిపోతుంది. సో ఈ వీడియో అయితే ఈ రోజుకి ఇక్కడితోని ఎండ్ చేసేస్తున్నా. నచ్చింది అనుకుంటున్న వీడియో. అండ్ రేపటి వీడియోలో టెంపుల్ ప్రదేశాన్ని చూపిస్తాం, మొత్తం టెంపుల్ దగ్గర ఏమేమి ఉన్నాయి ఎట్లా ఉన్నది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. జస్ట్ టెస్టింగ్ మాత్రమే. వన్స్ టెస్టింగ్ అయిపోగానే యాక్చువల్ ట్రిప్కి ఎప్పుడైతే వెళ్తానో అప్పుడు ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ వస్తాయి. సో అప్పటిలోపు మీరు వీడియోలు చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి, ఎంకరేజ్ చేస్తూ ఉండండి. చలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చలో బాయ్ బాయ్.